అయితే పెనుగులో కొన్ని నీళ్ళు ఉడిపినాయి, దానివల్ల కొంచెం నూనె వేద్దాము. అవన్నీ చికెన్ కూరలోకి అండ్ మక్రోనీలోకి చూడండి ఏమేమి ఉన్నాయి చెప్పుకుంటా. వంకాయ, తెల్లగడ్డ, అల్లం దంచింది, మామిడికాయ, టమాటా, క్యాప్సికం ముక్కలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నమాట చికెన్ కూరలోకి. నూనె పెట్టుకున్నా. ఇది చికెను, మక్రోనీ అండ్ కూర రెండింటికండి ఒక కోడి అయితే కోసుకున్నాము. మష్రూమ్ అంటే తెలుసు కదా, పుట్టగొడుగులనే మష్రూమ్ అంటారు. వీడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకున్నా నేను. ఇది పుట్టగొడుగులు కూర. ఇప్పుడైతే పెనం కట్టేసుకున్నా, నూనె కూడా వేసుకున్నా. ఇప్పుడు అందులోకి ఇవన్నీ రెండిట్లేకండి, మక్రోనీలోకి అండ్ కూరలోకి రెండిట్లేకి కొన్ని తీసి వేసుకుంటాను. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా, కరివేపాకు కూడా కొంచెము, ఇవి బాగా వేసుకున్నాం. ఈ కూర నేను ఫస్ట్ అండి ఇలా చేయడం. వంకాయ, మామిడికాయ, మష్రూము, చికెను ఇన్ని రకాలు వేసేసి ఇది నేను ఫస్ట్ టైము. ఒకవేళ మీలో ఎవరైనా చేస్తుంటే కన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అలా అయితే నాకు కూడా తెలుస్తుంది, ఈ కూర ఉందా ఇట్లా ఉందేను అని, లేకపోతే నాకు తెలీదు, సరేనా? ఇప్పుడైతే చేసేస్తున్నాము. ముందు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ కొంచెం బాగా వేయించుకుంది. అంత బాగా ఉడికింది. ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం. వేసేసుకొని కాబట్టి వేసుకుంటే ఇంకా దాన్ని ఉడికితే అట్లా పోయిన మీరు ఫస్ట్ కోయికి వచ్చిన కొత్తలో ఈ పేడ పురుగులు ఉంటున్నాయి నాకు ఎట్లా తింటారు సాగు అంటున్నాను. ఇప్పుడు అవే వంటలేసుకుంటా తింటున్నాను నేనే కాదు ఎవరైనా అంతే. కోయికి వచ్చిన కొత్తలో నేను కూడా తినలేదు కదా చాలా రోజులు. కొంచెము వేగింది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది కూడా పచ్చాసన పోయినాక వేసుకున్నాం బాగా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇందులోకి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకుని చికెను ఇది కొంచెం మక్రోనీ వేసాను. ఇందులోకి కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు, ఎవరైనా తింటారా అని ఎవరైనా కామెంట్ చేశారనుకో, ఇది ఎవరైనా తింటారా, దీన్ని ఇలా చేస్తారా అని ఇంకెప్పుడైనా చేయండి. మళ్ళీ కూర మీరు కానీ అట్లా కామెంట్స్ పెడితే కొంచెం పసుపు ఎంకరేజ్ చేయండి. కొత్త వంటలు తెచ్చుకుంటుంది అనిట అది, అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు. దీన్నైతే బాగా కలిపేసి ఉప్పు పసుపు వేసి బాగా వాడ్చాలంటే తెలుసా నీకు? బాగుందిగా తెలీదు. వాడ్చాలంటే అదే బాగా ఆవిరి ఉడకబెట్టాలా, ఆవిరికి పోవాలని. వాడ్చాలా అంటే కొన్ని ఇది కూడా అనుకుంటారు, బియ్యం వంచుతాం ముందు అట్లా వంచేదాన్ని వాడ్చాలా, గెంజి వాడ్చాలి, గెంజి వాడింది అని అట్లా అంట కూడా అంటారు. ఆ భాష వచ్చి కొంచెం బ్రాహ్మిన్స్ వాడతారు అనమాట. మనం పక్క ఇది కూడా నేను మాట్లాడేది కూడా పక్కాగా మా భాష కాదు. పక్కాగా మా భాష మాట్లాడాలంటే నేను ఇది మాట్లాడతా కాకపోతే ఇది కూడా కొంచెం గుర్తులేదు. మామిడికాయలు అయితే ఇట్లా పొడుగ్గా కోసి పెట్టుకున్నా. ఒక్కొక్క మామిడికాయ వచ్చి 2 మియాలు పడిందండి. 2 మియాలు అంటే 46 రూపాయలు పడినాయి. 2 మామిడికాయలు వచ్చి 46. 1 మియా వచ్చి 226 రూపాయల చిల్లర పడుతుంది. 1 మియా వచ్చి అంటే 2 మియాలు పడినాయి. 2 కాయలు తెచ్చింది. 2 కాయలు వచ్చి 4 మియాలు చిల్లర పడినాయి అనమాట. అంటే ఒక్కొక్క కాయ 2 మియాలు పడింది.
ఉన్నది. దుర్గా కెమెరా వెనక పెట్టి విన్యాసాలు చేస్తుంది. అయ్యో దుర్గా పులుపుందా లేదా అని నువ్వే తినదు తినమే నువ్వే చూడాలి. నువ్వే ఫుల్గా ఉందా మామూలుగా ఉందా ఎక్కువ పులుపుందా ఒక మాదిరిగా ఉంది. సరిపోతుందా బాగా చాలా అంటే అంటే చికెన్ మీద ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెడితే బాగా నీరు వచ్చేస్తుంది. నీరు రాకుండా కూర బాగా ఏగాలంటే ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టకూడదు చికెన్ మీద. అప్పుడు ఇట్లా నీళ్లు లేకుండా ఇట్లా నూనె వస్తుంది అనమాట. మనం వేసుకుంటాం కదా ఫస్ట్లో. నాటుకోడి ఇలా వేసుకుంటే ఇందులోకి ఇప్పుడు బాగా వాడుతున్నాను అనమాట. కూర ఉప్పు పసుపు వేసి నీళ్ళు వేస్తే ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చి నీళ్ళు వస్తాయి. మనం మూత వేస్తే ఆవిరి వచ్చేసి నీళ్ళు వచ్చేస్తాయి. కూర ఏగడం అందుకని ఇందులో టమాటా ఇది కూడా బాగా వేసుకోవాలి. కొంచెం ఇన్ని రకాలు వేసుకున్నారు మాత్రం ఇంకేంటంటే వాళ్ళు ఎవరు వేసినట్టు ఇందులో నీళ్ళు కొంచెం తక్కువగానే పడతాయి. టమాటాలు కూడా వేసిన వేగినాయి. ఇప్పుడు మష్రూమ్ అవే పుట్టగొడుగులు కూడా వేసేసా. అవి కూడా కొంచెం మగ్గితే ఇది పుట్టగొడుగులు కూడా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. వేసిన ప్రతి వస్తువు ఒక 5 నిమిషాలు మగ్గించుకొని పెట్టుకుంటే నీళ్ళు అవసరం లేకుండా సరిపోతుంది. మూత ఇదిగా ఇట్లా రౌండ్గా కట్ చేసి వేద్దామా? చూసుకో. లేదు బాగుండయి. ఎంతన్నా నాకు కనపడదు అనుకో. మరి అంత గుడ్డిదాన్ని కాదు. వాళ్ళు ఏమంటారంటే అయ్యో ఈ గింజలు అదే మరి అందుకనే గింజలు ఇది గింజలు పురుగులు కాదు. అది అలా చెప్పు. ఎంతన్నా నాకు కనపడదు అనుకో దూరం నుంచి. మరి అంత గుడ్డిదానికి ఎంత చేస్తావా? ఇది పురుగు ఉంది. 2 వంకాయలకు వస్తే ఒక వంకాయలో పురుగు ఉంది. దీన్ని తీసేద్దాం. వేరే వంకాయ అంత ఏమన్న దగ్గర వంకాయలు లేవా? కూడా వేసిన నీళ్ళు అయితే కూడా ఇంకా వేయలేక ఇంకా అయినా కూడా నీళ్ళు వచ్చేసి అదే మూత పెడితే ఇట్లా ఆవిరి ఉంటాను. ఇప్పుడు వంకాయలు కోసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేస్తున్నా. కొంచెం వంకాయలు ఏం వేయాల. ఇవన్నీ వేసాను కదా. ఈ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఇంకా ఉప్పు కారం మసాలా ఉంటుంది కదా అవన్నీ వేద్దాం. కొంచెం మగ్గనిచ్చి వేస్తాం. ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఇంకా అవన్నీ వేస్తాం. అప్పటి వరకు కొంచెం మూత పెట్టేసి చూడండి అన్నీ వేసినాయి. ఒక 5 నిమిషాల వరకు ఏం చేసినా వంకాయ అంతా ఇలా కూడా వేసుకోవచ్చు. దగ్గర తినొచ్చు కదా. ఇందులో అన్నీ వేసినాం కదా. పచ్చిమిరపకాయ అంతా కాకపోతే గరం మసాలాలు ఏం లేదు. ఇప్పుడు గరం మసాలా వేస్తా. మ్యాజీ చెక్క పొడి దాల్చిన చెక్క పొడి, కొంచెం జీలకర్ర, మిరియాల పొడి, లవంగాలు, ఇది యాలకుల పొడి, ఇది లవంగాలు, చిన్న మసాలాలు అనమాట. ఇంకొచ్చేసి ధనియాల పొడి, యాజ్ యూజువల్ ధనియాల పొడి, కొబ్బరి పొడి దొరికితే చాలా ఉంటాయి. కారాన్ని తగ్గట్టు మిరప్పొడి. కారం ఎక్కువ ఉందమ్మో చూసుకొని వేసుకోవాలి. లేకపోతే మంట ఎక్కువ ఉంటుంది. అన్నీ వేసేసా కలబెట్టుకొని ఇంకా లాస్ట్లో మన మెయిన్ ఐటమ్ మామిడికాయ. మామిడికాయ చికెను ఇదన్నమాట. లాస్ట్లో
కాసిన నీళ్ళు వేద్దాము. కొంచెం కూడా కొంచెం మామిడికాయ ముక్క. మామిడికాయ ముక్క అది ఉడకాలి కదా. ఇవి నీళ్ళు కొన్ని పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే చిన్నగా ఉడుకుతుంది. చూద్దాం. టేస్ట్ అయితే బాగానే ఉంది ఇప్పటికి, ఉప్పు చూస్తున్నా కాబట్టి. ఇంకా ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం. కూర అయితే అయిపోయింది, ఒక పక్క పెట్టేసా. మక్రోని అయితే చేసేసుకుంటున్నా. మక్రోనికి అయితే ఫస్ట్ నూనె వేసుకున్నా, అలానే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ